నమస్తే, వెల్కమ్ టు లియో. కన్నప్ప మంచు విష్ణు గారి కెరియర్లో ద బిగ్గెస్ట్ సినిమా అని చెప్పేసి మనందరికీ తెలిసిందే. అయితే గతంలో మనం చూసుకుంటే డీ కావచ్చు, లేదా దూసుకెళ్తా కావచ్చు, ఇలాంటి సినిమాలతో మెప్పించినటువంటి యొక్క మంచు విష్ణు గారు చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అయినటువంటి యొక్క కన్నప్పని ఎంచుకున్నారు. అయితే ఈ సినిమా కోసం దాదాపు ఓ 2-3 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఈ యొక్క సినిమా పైనే ఆయన ఒక శ్రద్ధ పెట్టడం, అది డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈ సినిమాకి సంబంధించి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక కొన్ని అనుమానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు మనం దీని మీద చర్చిద్దాం. అయితే ఈరోజు ఫైనల్గా కన్నప్పకు సంబంధించి ఎంత కలెక్ట్ చేసింది అనేటువంటి ఒక వార్తలు అయితే వచ్చాయి. వాస్తవానికి మనం చూసుకుంటే మంచు విష్ణు గారు ఎవరైతే ఉన్నారో ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా ఆయన చెప్తుంది ఏంటంటే దాదాపు ఈ యొక్క సినిమాకి సంబంధించి 200 కోట్లు, అయితే దాదాపు 200 కోట్ల వరకు ఖర్చు చేశారని చెప్తున్నారు. అయితే దాన్ని అటు ఇటుగా 150 కోట్లు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఈ 150 కోట్లకు సంబంధించి ఏం జరిగింది ఏంటి అనే విశేషాలు మాత్రం మనం చర్చించుకోవాల్సిందే. అయితే ఈ సినిమా ఎప్పటి నుంచో రిలీజ్ అవ్వాల్సింది కాస్త ఎన్నోసార్లు పోస్ట్పోన్ అవుతూ ఈ సినిమా మాత్రం చాలా లేట్గా రిలీజ్ అయిందని చెప్పుకోవాలి. వాస్తవానికి మంచు విష్ణు గారి పైన కావచ్చు, లేదా ఈ సినిమాకి సంబంధించిన పైన ఎటువంటి అంచనాలు లేకుండా ప్రతి ఒక్క ప్రేక్షకులు అయితే థియేటర్కి అయితే వెళ్ళారు. కాకపోతే థియేటర్లో శివుడి పైన ఉన్నటువంటి భక్తిని ఎక్కువసేపు చూపించలేదు. ఈ సినిమా అనేది తిన్నడు అనే క్యారెక్టర్ వైపే ఎక్కువసేపు ఈ సినిమా ఉంది. సో కన్నప్ప గురించి ఎక్కువ చూపించలేదని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. అది కాకుండా కొంత రొమాన్స్ సీన్స్ కావచ్చు, కొన్ని పాటలు కావచ్చు, కొంత ఎబ్బెట్టుగా ఉన్నాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. అది కాక సినిమాలో చాలా వరకు ల్యాగ్ ఉంది అనేది మాత్రం చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు చెప్తూ వస్తున్నారు. అదే కాకుండా ఈ సినిమాకి సంబంధించి సెకండ్ హాఫ్లో ప్రభాస్ గారి ఎంట్రీ తర్వాతే అసలైన సినిమా స్టార్ట్ కాబోతుంది అని చెప్పేసి అన్నారు. కానీ ఈ సినిమాకి సంబంధించి ఏదైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన వెంటనే ప్రభాస్ గారు వచ్చుంటే మనకు ఆ యొక్క లుక్ వేరుండేది. కానీ ఈ సినిమాలో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత దాదాపు అరగంట 40 నిమిషాల తర్వాత ప్రభాస్ గారు రావడం, వచ్చిన తర్వాత కూడా 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే ఉండడం, దాని తర్వాత డైరెక్ట్గా కన్నప్ప ఏదైతే తన యొక్క కళ్ళు తీసేసి శివుడికి పెట్టడం, అక్కడితో చాలా ఫాస్ట్గా అయిపోయిందని అనిపిస్తుంది. కాకపోతే ప్రభాస్ గారి యొక్క ఏదైతే ఈ యొక్క స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారో ఈ సినిమాకి సంబంధించి ముందు ప్రమోషన్స్కి రాకపోయినా సరే ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో వచ్చినటువంటి ప్రభాస్ గారి కోసమే చాలామంది ఓపెనింగ్స్కి వచ్చారని చెప్తున్నారు. కానీ ఏదైతే ఇండస్ట్రియల్ రికార్డ్స్ అని చెప్పి కొంత రాసుకోవడం కావచ్చు మంచు విష్ణు గారు, కానీ ఇది ఇండస్ట్రియల్ రికార్డ్ కాదు. ఫస్ట్ డే కలెక్షన్స్ ఓన్లీ 13 కోట్లు మాత్రమే. 13 కోట్లు ఇండస్ట్రియల్ రికార్డు ఎలా అవుతుంది? అది కూడా తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే 8 కోట్లు మాత్రమే వసూలు చేసిందని చెప్పి ఇలా చాలా రకాలైనటువంటి ఒక వాదనలు కూడా మనకు వచ్చాయి. కాకపోతే ఇండస్ట్రియల్ రికార్డ్ అని, బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి రాసుకున్నారు. ఇప్పుడు ఫైనల్గా కన్నప్ప ఎంత కలెక్ట్ చేసింది ఏంటి అనే దానిపైన చూసుకుంటే దాదాపు 41 కోట్లు మాత్రమే వసూలు చేసిందని చెప్పి, దాంట్లో 200 కోట్లలో కావచ్చు, లేదా పోనీ 150 కోట్లలో దాదాపు 40 కోట్లు మాత్రమే వసూలు చేసిందంటే మినిమం అది దాదాపు చూసుకుంటే మనకి 150 కోట్ల వరకు మనకి లాస్ అన్నట్టుగా కనిపిస్తుంది. అయితే కన్నప్ప ఏ రకంగా ఇండస్ట్రియల్ హిట్ అని చెప్పేసి చెప్పుకున్నారనే దానిపైన కావచ్చు, లేదా ఈ సినిమా లాంటి సినిమా ఇంకొకటి రాదని చెప్పేసి ముందు నుంచి చెప్పడం కావచ్చు, నిజంగా సినిమాకి సంబంధించి చూసుకుంటే చాలా వరకు కష్టపడ్డారు. మంచు విష్ణు గారు కావచ్చు, మోహన్ బాబు గారు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా గతంలో మంచు విష్ణు గారిని చూస్తే ఇప్పుడు ఈ సినిమాలో చూస్తే మనకు చాలా రకాల వేరియేషన్స్ ఉంటాయి. ఇది నిజంగా మంచు విష్ణు గారి యొక్క కెరియర్లో ద బిగ్గెస్ట్ హిట్, అదే ద బిగ్గెస్ట్ బడ్జెట్ అని కూడా చెప్పవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రభాస్ గారు ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా ఈ సినిమా ఇలా ఉండదనైతే ప్రజలైతే అంటూ వస్తున్నారు. కాకపోతే కన్నప్ప ఇండస్ట్రియల్ హిట్ కొట్టబోతుంది, అదొక మరో బాహుబలి లేదా మరొక కల్కి అని చెప్పేసి అనుకున్న అంచనాలు మాత్రం తిరగబడ్డాయని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ సినిమాకి సంబంధించి 41 కోట్లు, ఇది కూడా మంచు విష్ణు గారి యొక్క కెరియర్లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ అని చెప్పుకోవాలి. కాకపోతే వీళ్ళు పెట్టింది ఏంటి అంటే 150 కోట్ల నుంచి 200 కోట్లు అని చెప్పడం, అదిగాక ఈ సినిమాలో నటించినటువంటి ప్రభాస్కి ఎటువంటి అమౌంట్ పే చేయలేదని, అదేవిధంగా ఈ సినిమాలో నటించినటువంటి ఒక బ్రహ్మానందం గారికి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి మోహన్ లాల్ కావచ్చు, ఎవరికి కూడా డబ్బులు ఓన్లీ అక్షయ్ కుమార్ గారికి మాత్రమే ఇచ్చారని చెప్పి అయితే తెలుస్తుంది. సో 150 కోట్లు ఎక్కడ ఖర్చు అయింది, ఎలా ఖర్చు అయింది, అదిగాక న్యూజిలాండ్లో తీసినటువంటి ఒక షూటింగ్ దానివల్ల ఖర్చు అయిందా, లేకపోతే ఇంకా మిగతా కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియదు. కానీ మొత్తానికి 150 నుంచి 200 కోట్లు అని చెప్పి కన్నప్ప సంబంధించినటువంటి ఒక స్టాఫ్ చెప్తున్నటువంటి ఒక
ఏదైతే బడ్జెట్ అంటున్నారో దాంట్లో ఓన్లీ 41 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సో ఎటు చూసినా సరే దాదాపు 150 కోట్లు శివార్పణం అని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో మొత్తానికి కన్నప్పని ఆ శివుడు ఆదుకోలేదా లేకపోతే ఏం జరిగింది అనేది మాత్రం ఆ యొక్క దేవుడికే తెలియాలి. నమస్తే.